नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। श्रीराम जय जय राम। శ్రీమద్ రామాయణము బాలకాండము షోడశః సర్గః। దశరథుడు పుత్రకామేష్టి యాగం చేయుట, ప్రాజాపత్య పురుషుడు అతనికి పాయసం ఇచ్చుట, దానిని భుజించి దశరథుని భార్యలు గర్భవతులగుట। తతో నారాయణో దేవో నియుక్తః సురసత్తమైః జానన్నపి సురానేవం శ్లక్ష్ణం వచనమబ్రవీత్। ఈ విధముగా దేవతలచే నియుక్తుడైన విష్ణువు తెలిసినవాడే అయినను తెలియనట్లుగా దేవతలతో మధురముగా ఇట్లు పలికెను। ఉపాయః కో వధే తస్య రావణస్య దురాత్మనః యమహం తం సమాస్థాయ నిహన్యామృషికంటకం। ఋషులకు బాధ కలిగించుచున్న దురాత్ముడైన ఆ రావణుని వధించుటకు ఉపాయమేమిటి? ఆ ఉపాయముచే నేను రావణుని వధించదను। ఏవముక్తాః సురాः సర్వే ప్రత్యూచిర్విష్ణుమవ్యయం మానుషీం తనుమాస్థాయ రావణం జహి సంయుగే। మనుష్య శరీరమును ధరించి యుద్ధరంగమున రావణుని వధింపుము అని దేవతలు ప్రత్యుత్తరమిచ్చిరి। సహితేపే తపస్త్రీవం దీర్ఘకాలమరిందమా ఏన తుష్టో భవద్బ్రహ్మా లోకకృల్లోక పూర్వజః। ఓ శత్రు వినాశక, ఆ రావణుడు చాలా కాలము తీవ్రమైన తపస్సు చేయగా సర్వలోకముల కంటెను పూర్వము జనించిన వాడును సకల లోకస్రష్టయగు బ్రహ్మదేవుడు ఆ తపస్సులకు సంతోషించెను। సంతుష్టః ప్రదదౌ తస్మై రాక్షసాయ వరం ప్రభుః నానా విధేభ్యో భూతేభ్యో భయం నాన్యత్ర మానుషాత్ అవజ్ఞాతాః పురా తేన వరదానే హి మానవాః। సంతోషించిన ఆ బ్రహ్మదేవుడు మనుష్యులు తప్ప మరి ఏ ఇతర ప్రాణుల నుండి నీకు భయము లేకుండుగాక అని ఆ రాక్షసులకు వరమునిచ్చెను। ఎందువల్లనగా వరదాన సమయమున ఆ రావణుడు మానవుల విషయమున అనాదరము చూపెను। ఏవం పితామహాత్ తస్మాద్వరం ప్రాప్య సదర్పితః ఉత్పాదయతి లోకాం స్త్రీన్ స్త్రియశ్చాప్యపకర్షతి తస్మాత్ తప్యవధో దృష్టో మానుషేభ్యః పరంతప। ఈ విధముగా బ్రహ్మదేవుని నుండి వరము పొంది అతడు దృప్తుడై 3 లోకాలను పీడించుచున్నాడు, స్త్రీలను బలాత్కరించుచున్నాడు। వానిని సంహరింపగలవారు మనుష్యులు మాత్రమే। ఇత్యేతద్వచనం శ్రుత్వా సురాణాం విష్ణురాత్మవాన్ పితరం రోచయామాస తదా దశరథం నృపం। బుద్ధిమంతుడైన విష్ణువు దేవతల ఈ వాక్యమును విని అప్పుడు దశరథుని తన తండ్రిగా చేసుకొనవలెనని ఇచ్చయించెను। సచాప్యపుత్రో నృపతిస్తస్మిన్ కాలే మహాద్యుతి అజయత్పుత్ర్యామిష్టిం పుత్రేప్సురరిసూదనః। గొప్ప తేజస్సు కలవాడును శత్రు సంహారకుడును అగు దశరథుడు పుత్రులు లేకపోవుటచే అదే సమయమున పుత్రులను ఇచ్చు ఒక యాగమును చేయుచుండెను। సకృత్వా నిశ్చయం విష్ణురామంత్ర్య చ పితామహం అంతర్ధానం గతో దేవైః పూజ్యమానో మహర్షిభిః। విష్ణువు ఈ విధముగా నిశ్చయించుకొని బ్రహ్మదేవుని వీడ్కొని దేవతల చేతను మహర్షుల చేతను పూజింపబడుచున్నవాడై అంతర్ధానం పొందెను। తతో వై యజమానస్య పావకాదతుల ప్రభం ప్రాదుర్భూతం మహద్భూతం మహావీర్యం మహాబలం కృష్ణరక్తాంబరధరం రక్తాస్యం దుందుభిస్వనం స్నిగ్ధహర్యక్షతమజశ్మశ్రుప్రవరమూర్ధజం శుభలక్షణ సంపన్నం దివ్యాభరణ భూషితం శైలశృంగ సముచ్ఛేదం దృప్తశార్దూల విక్రమం దివాకర సమాకారం దీప్తానల శిఖోపమం తప్తజాంబూనదమయీం రాజతాంత పరిచ్ఛదాం దివ్య పాయస సంపూర్ణాం పాత్రీం పత్నీమివ ప్రియాం ప్రగృహ్య విపులాం దౌర్భ్యాం స్వయం మాయామయీమివ। దశరథుడు యజ్ఞమును చేయుచుండగా ఆ అగ్నికుండము నుండి సాటిలేని కాంతిగల ఒక మహాభూతము ఆవిర్భవించెను। దాని బల పరాక్రమములు అసాధారణములు। అది నలుపు ఎరుపు రంగుల గల వస్త్రమును ధరించెను, ముఖము ఎర్రగా ఉండెను। దాని కంఠధ్వని దుందుభిధ్వని వలె గంభీరముగా ఉండెను। మెత్తగానున్న దాని రోమములను
మీసములను వెంట్రుకలను సింహము జూలు రంగులో ఉండెను. పర్వత శిఖరము వంటి ఔన్నత్యము గల ఆ భూతము యొక్క నడక దర్పముతో కూడిన పెద్ద పులి నడక వలె ఉండెను. దాని ఆకారము సూర్యుని ఆకారం వలెను, అది ప్రజ్వలించుచున్న అగ్ని శిఖ వలెను ఉండెను. ఆ భూతము తన 2 చేతులతో ఒక మేలిమి బంగారు పాత్రను ప్రియురాలైన భార్యను వలె అత్యాదరముతో తీసుకుని వచ్చెను. దివ్య పాయసముతో నిండియున్న ఆ బంగారు పాత్రపై వెండి మూత ఉండెను. అది మాయచే నిర్మింపబడినదా అన్నట్లుగా అత్యద్భుతముగా ఉండెను. సమవేక్షా బ్రవీద్వాక్యమిదం దశరథం నృపం ప్రాజాపత్యం నరం విద్ధి మామిహాభ్యాగతం నృప. ఆ భూతము దశరథ మహారాజును చూచి ఇట్లు పలికెను, ఓ రాజా, నేను ప్రజాపతి పంపగా ఇచ్చటికి వచ్చినాను. తతః పరం తదా రాజా ప్రత్యువాచ కృతాంజలి భగవన్ స్వాగతం తేస్తు కిమహం కరవాణితే. పిదప ఆ రాజు చేతులు జోడించి, పూజ్యుడా, నీకు స్వాగతము, నేను నీ కొరకు ఏమి చేయగను అని పలికెను. అసో పునరిదం వాక్యం ప్రాజాపత్యో నరోబ్రవీత్ రాజన్నర్చయతా దేవా నద్య ప్రాప్తమిదం త్వయా. ఆ ప్రాజాపత్య పురుషుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను, రాజా, నీవు దేవతలను అర్చించుచున్నందుకు ఫలితముగా నేడు ఇది నీకు లభించినది. ఇదం తు నృపశార్దూల పాయసం దేవ నిర్మితం ప్రజాకరం గృహాణత్వం ధన్యమారోగ్యవర్ధనం. ఓ రాజశ్రేష్ఠుడా, ఈ పాయసము దేవతలు నిర్మించినది. ఇది నీకు సంతానమునిచ్చును, ధనమునిచ్చును, ఆరోగ్యమును పెంచును. దీనిని తీసుకును. భార్యాణామనురూపాణామస్నీతేతి ప్రయచ్ఛవై తాసు త్వం ప్రాప్స్యసే పుత్రాన్ యదర్థం యజసే నృప. ఓ రాజా, తినుడు అని చెప్పి ఈ పాయసమును తగిన భార్యలకిమ్ము. నీవు పుత్రుల కొరకై యాగము చేయుచున్నావు గదా, ఆ భార్యలందు నీకు పుత్రులు జన్మించగలరు. తథేతి నృపతి ప్రీత శిరసా ప్రతిగృహ్యతాం పాత్రీం దేవాన్న సంపూర్ణాం దేవదత్తాం హిరణ్మయీం. దశరథుడు దేవతలు వండిన అన్నముతో నిండిన దేవతలు పంపిన ఆ బంగారు పాత్రను శిరస్సు వంచి సవినయముగా అందుకొని సంతోషించను. అభివాద్య చ తద్భూతమద్భుతం ప్రియదర్శనం ముదా పరమయా యుక్తశ్చకారాభిప్రదక్షిణం. మిక్కిలి సంతోషించిన దశరథుడు చూచడి వారికి సంతోషము కలిగించుచు ఆ అద్భుతమైన భూతమునకు ప్రదక్షిణము చేసి నమస్కరించెను. తతో దశరథ ప్రాప్య పాయసం దేవ నిర్మితం బహూవ పరమ ప్రీత ప్రాప్య విత్తమివాధనః. దశరథుడు దేవతలు నిర్మించిన ఆ పాయసము లభించుటచే ధనము లభించిన నిరుపేద వలె చాలా సంతోషించెను. తతస్తదద్భుత ప్రఖ్యం భూతం పరమ భాస్వరం సంవర్తయిత్వా తత్కర్మ తత్రైవాంతరధీయత. అద్భుతమైన ఆకారముతో పరమ తేజోవంతమగు ఆ భూతము ఆ పని చేసి అచటనే అంతర్ధానము చెందెను. హర్షరశ్మిభిరుద్యోతం తస్యాంతఃపురమాబభౌ శారదస్యాభిరామస్య చంద్రస్యేవ నభోంసుభిః. సంతోష కాంతులతో వెలుగొందుచున్న దశరథ అంతఃపురము మనోహరుడైన శరశ్చంద్రుని కిరణములచే ఆకాశము వలె ప్రకాశించెను. సోంతఃపురం ప్రవిశ్యైవ కౌసల్యామిదమబ్రవీత్ పాయసం ప్రతిగృహ్ణీష్వ పుత్రియం త్విదమాత్మనః. అతడు అంతఃపురంలో ప్రవేశించి, నీకు పుత్రులను కలిగించు ఈ పాయసమును తీసుకునుము అని కౌసల్యతో పలికెను. కౌసల్యాయై నరపతి పాయసార్థం దదౌ తదా అర్ధాదర్ధం దదౌ చాపి సుమిత్రాయై నరాధిపః కైకేయ్యై చావశిష్టార్థం దదౌ పుత్రార్థ కారణాత్ ప్రదదౌ చావశిష్టార్థం పాయసస్యామృతోపమం అనుచింత్య సుమిత్రాయై పునరేవ మహీపతిః ఏవం తాసాం దదౌ రాజా భార్యాణాం పాయసం పృథక్. దశరథుడు అప్పుడు పాయసములో సగభాగమును కౌసల్యకిచ్చెను. మిగిలిన సగభాగములోని సగభాగము అనగా 4వ భాగమును సుమిత్రకిచ్చెను. మిగిలిన దానిలో సగభాగమును అనగా 8వ భాగమును కైకేయికిచ్చెను. మిగిలిన 8వ భాగమును మరల ఆలోచించి సుమిత్రకిచ్చెను. ఈ విధముగా రాజు భార్యలు ముగ్గురికిని వేరువేరుగా పాయసమునిచ్చెను. తాస్త్వే తత్పాయసం ప్రాప్య నరేంద్రస్యోత్తమాః స్త్రియః సమ్మానం మేనిరే సర్వాః ప్రహర్షోదిత చేతసః. ఉత్తమ గుణవతులగు ఆ రాజభార్యలందరూ
ఆ పాయసము లభించినందుకు చాలా సంతోషించిన మనస్సులతో దానిని గొప్ప బహుమానముగా భావించిరి. తతస్తుతాః ప్రాస్య తదుత్తమ స్త్రియో మహీపతేరుత్తమ పాయసం పృథక్ ఉదాశనాదిత్య సమాన తేజసశ్చిరేణ గర్భాన్ ప్రతిపేదిరే తదా. ఉత్తమ గుణవతులకు ఆ దశరథుని భార్యలు ఆ ఉత్తమమైన పాయసము భుజించి అగ్ని ఆదిత్యుల వంటి తేజస్సుతో ఒప్పుచు చాలా కాలము తర్వాత అప్పుడు గర్భములను ధరించిరి. చిరేణ అనగా ఎప్పుడో పుత్రవతులు కావలసిన వారు ఇంతకాలమునకు ఇప్పుడు గర్భవతులైరి అని భావము. తతస్తు రాజా ప్రసమీక్షతా స్త్రియః ప్రరూఢ గర్భా ప్రతిలబ్ధ మానసః బభూవ హృష్ట స్త్రిదివే యథా హరిః సురేంద్ర సిద్ధర్షి గణాభిపూజితః. దశరథుడు గర్భవతులైన భార్యలను చూచి స్వస్థ చిత్తుడై స్వర్గమునందు దేవేంద్ర సిద్ధ ఋష్యాదులచే పూజింపబడిన విష్ణువు వలె సంతోషించెను. కొందరు వ్యాఖ్యాతలు హరిహి అనగా ఇంద్రుడనియు సురేంద్ర అనగా దేవతాశ్రేష్ఠులనియు అర్థము వ్రాసిరి. విష్ణువు వైకుంఠములో ఉండును కాని స్వర్గములో ఎట్లుండును అని వారి ఆశయము. కాని వాల్మీకి మహర్షి ఎచ్చటను వైకుంఠమును పేర్కొనలేదు. హరిబ్రహ్మాదులందరూ స్వర్గనివాసులే. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే షోడశ సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.